దేశంలో ఉన్నట్టు భారతదేశంలో ఉన్నట్టు యావత్ ఆడబిడ్డల ఆత్మగౌరవం మీద వాళ్ళ ఆత్మగౌరవం మీద కొట్టి కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతున్నది. ఎందుకంటే అన్న ఇలా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఒకటే కలలు కన్నారు. నరేంద్ర మోడీ గారు ఇలా భారతదేశంలో నా ఆడబిడ్డలు కూడా చట్టసభలో అధ్యక్ష అనే రోజులు రావాలి, పెన్ను పేపర్ మీద సంతకం పెట్టి రోజులు రావాలి, రాజ్యాన్ని పరిపాలించాలనే కలలు కన్నది నరేంద్ర మోడీ గారు. ఆ కళల మీద మట్టి కొట్టిన దుర్మార్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను తెలియజేస్తున్నా. ఇలా నేను అడుగుతున్నా, హైదరాబాద్లో ఆ సభ పెట్టి ఇలా హైదరాబాద్లో సభ పెడుతున్నాం. నరేంద్ర మోడీ గారు రావడం అభివృద్ధి పనులు ప్రారంభోత్సవంతో పాటు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎంచుకున్న సభ ఇది పరేడ్ గ్రౌండ్లో. ఇలా కాంగ్రెస్ పార్టీ వాడు యజాయి రాని రాకుండా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు అంటుకునేంత స్థాయి అనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏమో భారతీయ జనతా పార్టీ జరుపుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు తిరగలేరు వాళ్ళు ఇచ్చిన అడ్డమైన హామీలకు. ఇలా నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ భర్తం పడబోతున్నారు. అంటే కమర్షియల్ గ్యాస్ పెరుగుతున్నాయి, 2-3 రోజుల్లో పెట్రోల్ ధరలు కూడా పోతా ఉన్నాయి. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కమర్షియల్ గ్యాస్ ఒకటి, పెట్రోల్ ఒకటి, టైంకి పెట్రోల్ దొరుకుతలేదు, ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇన్ని అంశాలు ఉండగా మీరు అసలు ఎట్లా ఏం ముఖం పెట్టుకొని ఇటు రాబుద్ది అవుతా ఉంది? ఎట్లా ప్రజల్ని నొప్పించేటువంటి మీరు, ప్రజల్ని నొప్పించే మీరు ఇప్పుడు ఎట్లా రాబోతూ ఉన్నారు? ప్రజలు మీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ గ్యాస్, పెట్రోల్ ఇలా చాలా అంశాల మీద కూడా ఈరోజు హోటల్స్ ఓపెన్ చేయలేకపోతా ఉన్నారు, ప్రజలకు ఫుడ్ దొరకలేకపోతా ఉంది. ఇట్లాంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకుపోతా ఉంది. మరి మీ సభ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం? ఒక కమర్షియల్ గ్యాస్ గురించి మాట్లాడుతారు తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించే గ్యాస్ అయితే బంద్ చేయలేదు కదా. అంత పెద్ద యుద్ధం జరుగుతుంది ఇలా, అంత పెద్ద దేశాల మధ్య ఇవాళ అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇలా సామాన్యమైన ప్రజలలో గ్యాస్ అయితే ఎక్కడ బంద్ చేయలేదు కదా. ఒక కుటుంబం ఇంట్లో పొయ్యి బంద్ చేసిన నరేంద్ర మోడీ. కుటుంబం ఇంట్లో ఒక కుటుంబం దగ్గర పోతే పొయ్యి నిత్యం వెలుగుతుంది, ఆయన ఇంట్లో బువ్వ తింటున్నంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ బటవాజ్ మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి ఇలా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలా ధరలు పెంచిరు అన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ లెక్క అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ డబ్బులు దోచుకొని ముగ్గురు అన్నదమ్ముల లెక్క పందికొక్కుల లెక్క తినుకుంటూ బతలేదు కదా. ఇలా నరేంద్ర మోడీ గారు ఆడ సాహసం చేస్తున్నారు. గంత పెద్ద యుద్ధంలో భారతీయులు చిక్కుకొనిపోతే ఆడ వాళ్ళని ఆదుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు. అంత సాహసం చేస్తున్నట్టు గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అలాంటి నాయకుని పట్టుకొని మేము హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం, హైదరాబాద్కు లేకుండా సభ పెట్టుకుంటాం, మీకు ఎఫెక్ట్ ఏం ఎఫెక్ట్ పడ్డది? మొన్న 8 సీట్లు గెలిచినాం, మొన్న 8 ఎంపీలు గెలిచినాం, మొన్న 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. రేపు 88 గెలుస్తాం. రేపు 17 ఎంపీలు ఉన్నాయి, 17లో 16 ఎంపీలు గెలుస్తాం. అది ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. మీ ఎంపీలు ఒకవేళ ఇప్పుడు 9 మంది అంటున్నారు. సో వాళ్ళు గెలిచి పార్లమెంట్లో తెలంగాణ కోసం ఒక పెద్ద ఒక వ్యక్తి మన తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిండు ఒక ఎంపీ అక్కడ. సో దాని మీద ఏం స్పందించారు మీ బీజేపీ పార్టీ? అన్న, అది మిస్టేక్లో జరిగిందని మా పార్లమెంట్ సభ్యులు, మా కేంద్ర మంత్రివర్యులు శుక్లే గారు వచ్చి హైదరాబాద్కు వచ్చి వారు చెప్పారు. కానీ పార్లమెంట్లో జరిగిన సంఘటన తేజస్వి సూర్య గారు కూడా బాధపడ్డారు, మేము కూడా బాధపడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కావాలనుకుని అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయలేదు. ఒకవేళ అట్లా కూడా చేసిందని కూడా భావిస్తే తేజస్వి సూర్య గారు క్షమాపణ చెప్పిండు. దానికి ఇంకోటి, గతంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలబడ్డది, మద్దతుగా నిలబడ్డది దిగవంత నేత సుష్మా స్వరాజ్ గారు కూడా అని కూడా ఆ విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోరు. భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. అయితే వాస్తవానికి రేపు ఈ సభలో మరి ఎలాంటి అంశాలు మాట్లాడబోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు? మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలా కౌంటర్ అయిపోతుంది? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 2-3 సార్లు సభలకు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని కౌంటర్ ఇచ్చారు. మరి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, ఏం మాట్లాడబోతా ఉన్నారు? ఒకటేనా, రేపు నరేంద్ర మోడీ గారు పరేడ్ గ్రౌండ్ వేదికగా రేపు ఈ డిలిమినేషన్ బిల్లునైతే ఏదైతే మహిళల బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని వాళ్ళ సంతోషంలో ఉన్నదో ఆ సంతోషాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం రాహుల్ గాంధీ యొక్క మూర్ఖత్వాన్ని రేపు నరేంద్ర మోడీ గారు ప్రజల ముందు బయట పెట్టబోతున్నారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో, రేపు భారతదేశం వ్యాప్తంగా ఇలా బంగ్లాదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు ఏర్పడబోతుంది. రేపు తెలంగాణ గడ్డ మీద ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారు మహిళల ఆత్మగౌరవం కోసం, మహిళల ఆత్మ బంధువుగా, ఇలా మహిళా ఆడబిడ్డలకు ఒక అన్నగా, ఒక తమ్మునిగా వారికి అండగా నిలబడబోతున్నారు. రేపు నరేంద్ర మోడీ గారు రాకను ఎవడు అడ్డుకున్నా, కాంగ్రెస్ వాడు అడ్డుకున్నా, అటు బీఆర్ఎస్ వాడు అడ్డుకున్నా వాళ్ళ బద్దలు భాషంగా చేసినా నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్ తీసుకొస్తాం. బరాబర్ పరేడ్ గ్రౌండ్ గడ్డ మీద మీటింగ్ పెడతాం. చార్మినార్ వేదిక గీడ, గోల్కొండ కిల్ల మీద గీడ కాషాయం జెండా ఎగిరేస్తాం, భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తాం. రేపు రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతున్నది. దానితో పాటు రేపు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మహిళా బిల్లు వీగిపోవడానికి కారణం మీరు కాదా? మేము ఎందుకన్నా ఎవరు చెప్పిరన్నా లిమిటేషన్ బిల్లు మహిళా బిల్లు రెండు ఎందుకు కలిపి మీరు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకు ఒకదాన్ని తీసుకురాలేకపోయారు? ఒక్కటే అన్న, ఇప్పుడు 2 బిల్లులు అయితే రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు చట్ట సవరణ ప్రకారం రాజ్యసభనే కానీ అటు పార్లమెంటే కానీ ఈ 2 సభలు మాకు మెజార్టీ సభ్యులు ఉన్నారు. కాకపోతే ఈ 2 బిల్లులకు ప్రతిపక్షాలు కూడా మంచి బిల్లులే కదా, మంచి పనులు చేస్తున్నాం కదా అని ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకున్నాం. కానీ ఈ దుర్మార్గమైన పార్టీలు ఈ విధంగా మహిళల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంది. ఇలా నియోజకవర్గాలు పెంపితే అందరికీ లాభమే కన్నా. రేపు నియోజకవర్గాలు పెంచేది మహిళలు ఏ విధంగా పోటీ చేస్తారు చెప్పండి. ఇప్పుడు నియోజకవర్గాల దక్షిణ తెలంగాణకి ఇబ్బంది కాదా? ఎందుకు ఇబ్బంది అవుతుంది చెప్పన్న? దక్షిణ తెలంగాణ బీహార్కి ఉత్తరప్రదేశ్కి ఎక్కువ పెరుగుతాయి, మనకి తక్కువ పెరుగుతాయి అన్న. అట్లా లేదు. ఇప్పుడు సరే నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఆ బిల్లు పెట్టకపోయినా తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం విడిపోయింది కదా, ఈ 2 రాష్ట్రాలకైతే నియోజకవర్గాల విభజన చేయాలి కదా. దానితో పాటు మొత్తం భారతదేశంలో ఉన్నటి అన్ని రాష్ట్రాలకు కలిపి నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచే ఆలోచనతో ముందు పోతే అయితే పార్టీలు కూడా వారి యొక్క సపరేట్ ఎజెండాలో మేము మహిళా బిల్లుకి సపోర్ట్ చేస్తాం, డీలిమిటేషన్ సపోర్ట్ చేయమని మీకు ముందు నుంచి కూడా చెప్తామని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ, వివిధ పార్టీలు అన్నిటి కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఎందుకు చెప్పేసుకోలేదు? మీరు స్ట్రాటజిక్ అన్న నేను ఏమంటున్నా, చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. మహిళలకు రిజర్వేషన్ ఇస్తామన్నాక ఆ మహిళలు ఎక్కడ పోటీ చేయాలి? ఏ నియోజకవర్గంలో పోటీ చేయమని ఉన్న వాటిలో ఎట్లా ఇస్తారు? ఏ విధంగా ఇస్తారు? మన మీతోల పరిస్థితి ఏంది? ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా అందరికీ సమానమైన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతుంది. కాబట్టి ఇలా అందరికీ సమన్యాయం కల్పించాలనే దృఢకల్పంతో నరేంద్ర మోడీ గారు ఇలా డిలిమినేషన్ బిల్లుతో పాటు మహిళల బిల్లు పెడతామని క్లారిటీ ఏ రోజే చెప్పారు. ఇవన్నీ చెప్పినాక కాంగ్రెస్ వానికి ఏడ పొద్దురిగినట్టు, ఎక్కడ ఏది లేనట్టు, ఇది ఒకటే ఉంది, మేము దీన్ని అడ్డుకుంటాం. నేను అడుగుతున్నా కదా, కాంగ్రెస్ పార్టీలకు నిజంగా కూడా ఆయన పేరు రాహుల్ గాంధీ నిజంగా అది పుస్తకం పట్టుకొని తిరుగుతారు కదా, రాజ్యాంగం పుస్తకం. ఆ రాజ్యాంగం ఒకసారి చదువుకోమని చెప్పు. ఆ రాజ్యాంగంలో ఏముందో చదువుకున్న తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు రమ్మని చెప్పు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా రూల్ చేస్తలేరంటారా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలు? వాళ్ళు కరెక్ట్ చేసేది ఉంటే ఇవన్నీ ఎందుకైతే అన్న? బీజేపీ వాళ్ళు కరెక్ట్ చేసేది ఉంటే వాళ్ళు కూడా కరెక్ట్ చేసేది ఉంటే అంత ఎందుకు అవుతుంది? ఇవన్నీ ఎందుకు కుట్రలు జరుగుతాయి? వాళ్ళు చేసేది ఉంటే వాళ్ళు 70 ఏళ్ళకు పరిపాలించారు కదా, ఎందుకు కాడ దిల్సుఖ్నగర్లో బాంబు పేలుడు సంఘటన ఎందుకు అవుతుంది? గోకుల్ చాట్ సంఘటన ఎందుకు అవుతుంది? బాంబులు అనేక బాంబులు పేలుడు ఉగ్రవాదం ఎందుకు అవుతుంది? వాళ్ళు కరెక్ట్ చేసేది ఉంటే, వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా పాలించేది ఉంటే గిన్ని కోణాలు అవుతాయి. రాజ్యాంగాన్ని మీరు అనుసరిస్తున్నారా? మేము భారత రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు నడుస్తున్నారు తప్ప మాకు ఒక సపరేట్ రాజ్యాంగం ఉండదు కదా. అందరికీ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కదా. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పలేనా? రాజ్యాంగంలో ఉన్న కొన్ని చట్టాలను సవరణ చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం కొన్ని చట్టాలను సవరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పింది. కానీ రాజ్యాంగాన్ని ఇక్కడ మారుస్తామని కూడా మేము ఇక్కడ రేపు వచ్చేటువంటి సభకి మీరు ఎంతమంది రాబోతా ఉన్నారు? అసలు ఎలాంటి అంటే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మీరు తెలంగాణకు బీజేపీ ఏమన్నా హామీలు ఇచ్చే అవకాశం ఉందా? నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి పనులకే ప్రారంభోత్సవానికి వస్తున్నారు. దానితో పాటు జనాగ్రహ సభ అనేది ఈ కాంగ్రెస్ పార్టీ నియంత్రణలకు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు నరేంద్ర మోడీ గారితో చెప్పించి తెలంగాణకు భారీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించబోతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి రేపు తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే సభలో తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి ప్రతి హైదరాబాదులో ప్రతి యువకుడు, ప్రతి ఆడబిడ్డ ప్రతి కుటుంబంతో పాటు పరేడ్ గ్రౌండ్లో ఉండబోతున్నది. ప్రతి యువకుడు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు దాదాపు ఇప్పటికే మేము సన్నిధం చేసినాం. డివిజన్ వైజ్గా సుమారుగా 500 బైకులతో ర్యాలీని నిర్వహించాలని సన్నిధమైనాం. ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఏవైతే 300 డివిజన్లు ఉన్నాయో 300 డివిజన్లలో డివిజన్కి 500 మంది బైకులు, 500 బైకులతో పాటు ప్రతి గల్లీ నుండి ఆడబిడ్డలు ఇలా పిల్ల జల్లకాంచి ఇవాళ నరేంద్ర మోడీ సభకు రానికి సన్నిధమవుతున్నారు. ఆ సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఎంపీలు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంత బడ్జెట్ తీసుకొచ్చి కేంద్రం నుంచి? ఒకటన్నా
నీకు క్లారిటీగా చెప్పాలనుకుంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ గొంతుకగా నిలబడి తెలంగాణకు అనేక నిధులు తీసుకొచ్చారు. చూసినావు కానీ నాకు రైల్వే స్టేషన్ ఎట్లుందో, రైల్వే స్టేషన్ గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలుకలు కొలికినట్టు, బొద్దింకలు పడ్డట్టు, సుందెలుకలు ఉన్నట్టు అంతకంటే అధ్వానంగా మారిన రైల్వే స్టేషన్లు ఈరోజు ఎయిర్పోర్ట్ తలపిస్తున్నాయి. మా దగ్గర ఉంటే చెర్లపల్లి, అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ను తలపిస్తుంది ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ల అభివృద్ధి ఇలా రోడ్లు చూస్తున్నాం, నేషనల్ హైవేస్ ఎట్లా తయారైనాయో ఇవన్నీ ఎవరు చేస్తున్నారన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తురా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఉన్నాయి. ఇలా చూసినామన్నా కొమ్రెల్లి నార్మల్ ప్రాంతం, కొమ్రెల్లికి ఇలా రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున రేపు ప్రారంభోత్సవం జరగబోతుంది. ఇవన్నీ ఇలా ఉప్పల్ చూసినాం, ఉప్పల్ కారిడార్ అటు ఈ ఉప్పల్ రింగ్ రోడ్ టు నారపల్లి వరకు ఇక్కడ పెద్ద ట్రాఫిక్ సమస్య తీర్చిందంటే కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా. ఇన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతుంటే ఇలా కాకతీయ ఏదైతే నార్మల్ ప్రాంతం గిరిజన ఆడబిడ్డల తెలంగాణ ఆత్మగౌరవకు ప్రతీక సమ్మక్క సారలమ్మ పేరు మీద కూడా ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. అంతేకాకుండా రామగుణం ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. వరంగల్ కేంద్రంగా కూడా వరంగల్ ఎయిర్పోర్టును కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. దాదాపు ఎన్ని ఎయిర్పోర్ట్లుగా అడవి తల్లిగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎయిర్పోర్టుకు శ్రీకారం చుట్టం. ఇన్ని అభివృద్ధి పనులు తెలంగాణలో నిర్వహిస్తుంటే ఇంకేం కావాలన్నా కాంగ్రెస్ పార్టీల లెక్క మాయ మాటలు పుటకో మాట గాటకో మాట చెప్పి మోసం చేస్తున్నాం కదా. ఉన్నటి చేసినాం, ఉన్నటి ప్రవేశపెడుతున్నాం. చివరిగా ఈ సభ గురించి మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజానికానికి ఒకటే అప్పీల్ చేస్తున్నా. రేపు జరగబోయే సభ మన ఆత్మగౌరవ సభ. రేపు జరగబోయే సభ తెలంగాణ ఆత్మగౌరవం వైపు నిలబడబోయే సభ. ఈ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి. ఈ సభకు సంకేతం రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోయే సంకేతం అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ సభతోని తెలంగాణ గడ్డ మీద మొత్తం కాషాయం మాయం అయిపోతుంది. కాషాయం మాయంతో రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్ల మేయర్ సీటు మేము కొట్టబోతున్నాం. దానితో పాటు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక సభ దిశానిర్దేశం ఇవ్వబోతున్నది. రేపు కూడా బంగ్లాదేశ్ ఎన్నికలలో రేపు జరిగే ఎన్నికల్లో బంగ్లాదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఏ హిందువులను నడి చెట్లకు ఉరి కొంపలకు ఉరేసి కాలబెట్టి చంపిరో ఆ గడ్డ మీద శ్రీరాముడు ఏలే రాజ్యం రాబోతుంది బంగ్లాదేశ్లో. ఎందుకంటే హిందువుల ఆడబిడ్డల మీద మూత్రాలు వేసి బంగ్లాదేశ్లో హిందువుల ఆడబిడ్డలను కొట్టి మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఆనందంతో ఉన్నది. ఆ ఆనందాన్ని, మమతా బెనర్జీ యొక్క మూర్ఖత్వాన్ని రేపు అక్కడ బంగ్లాదేశ్ ప్రజలు మట్టిలో కలిపి రేపు శ్రీరాముని జెండా జై శ్రీరామ్ అనే నినాదాలతో భారతదేశం మొత్తం రేపు వినబడిపోయే నినాదం జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదంతో రేపు ఆడ కాషాయం జెండా రేపరేపలాడుతుంది. అదే రిపీట్ తెలంగాణ గడ్డ మీద జరగబోతుంది. ఎందుకంటే చూసిన హైదరాబాద్ వేదిక కూడా హిందూ ధర్మాలలో దేవాలయం మీద కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దేవాలయాలను కూలగొడుతున్నది. హిందువుల దేవాలయాలను కూలగొడుతున్నది. ముత్యాలమ్మ గుడి నుంచి మొదలు పెడితే, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి నుంచి మొదలు పెడితే వరంగల్ జిల్లాలో ఉన్నట్టు హనుమాన్ దేవాలయం వరకు కూలగొట్టుకుంటా గోరక్షలు అనేక గోవులను తరలించుకుంటా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అక్రమదారులకు పెట్టుబడి చేస్తుంది. కాబట్టి ఏమన్నా కృష్ణిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, జైలుకు పంపించే కుట్రలు కాంగ్రెస్ పార్టీ పొందుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని మా అంతిమ లక్ష్యం, అంతిమ నిర్ణయం కాంగ్రెస్ పార్టీనే కానీ రేవంత్ రెడ్డిని పాతాళ లోకం తొక్కడమే మా అంతిమ నిర్ణయం. థ్యాంక్ యూ.